Welcome to the lesson 11 of complete HTML and CSS course, guys. So, ఈ particular lesson లో మనం grid గురించి అయితే నేర్చుకోబోతున్నాం. So, what is a grid? So, grid is nothing but ఒక లేఅవుట్ అన్నమాట. సో, grid లో మనకి రోస్ ఉంటాయి, దాంతో పాటు కాలమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది 2x3 గ్రిడ్ అన్నమాట. అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది 1x2 గ్రిడ్ అన్నమాట. అంటే 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్రిడ్ మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గ్రిడ్ లేఅవుట్ గురించి నేర్చుకునే ముందు దీన్ని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది కూడా మనకి తెలియాలి. సో ప్రీవియస్ లెసన్లో మనం ఈ పర్టికులర్ లేఅవుట్ని అయితే డిజైన్ చేసాం. అండ్ బాటంలో ఉండే ఈ పర్టికులర్ లేఅవుట్ని క్రియేట్ చేయడానికి మనం హారిజాంటల్ లేఅవుట్ అనే టెక్నిక్ని అయితే యూజ్ చేసాం. సో రెండింటిని మనం పక్క పక్కన అయితే పెట్టాం. అండ్ ఈ విధంగా క్రియేట్ చేయడానికి మనకి ఎవరు హెల్ప్ చేశారు? మనకి డిస్ప్లే ప్రాపర్టీలో ఇన్లైన్ బ్లాక్ హెల్ప్ చేసింది. ఈవెన్ మనం దీన్ని 2 డివిజన్స్కి అయితే యూజ్ చేసాం. ఒకటి ప్రొఫైల్ డివిజన్కి, రెండోది టెక్స్ట్ డివిజన్కి. అండ్ దీనివల్ల మనకి ఒక డ్రాబ్యాక్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఈ ప్రొఫైల్ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. అండ్ టెక్స్ట్కి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో మనకి ఎటువంటి చేంజ్ అయితే అనిపించడం లేదు. సో మనం ప్రొఫైల్కి ఇచ్చిన డివిజన్లో ఈ పర్టికులర్ మార్జిన్ రైట్ని రిమూవ్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ మధ్యలో మనకి చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ గ్యాప్ని అయితే మనం ప్రొవైడ్ చేయలేదు, కానీ మనం ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో మనం టాప్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మన ప్రొఫైల్ డివిజన్ ఎక్కడ ఉంది, మన టెక్స్ట్ డివిజన్ అయితే ఇక్కడ ఉంది. సో వీటి రెండింటి మధ్యలో మనకి ఈ పర్టికులర్ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ మొత్తాన్ని అది సింగిల్ స్పేస్గా తీసుకొని ఈ పర్టికులర్ గ్యాప్ రావడంలో అయితే హెల్ప్ చేసింది అనమాట. సో ఇది మనకి మైనర్ చేంజే. దీనికంటే పెద్ద చేంజ్ కూడా మనకి ఉందన్నమాట. అంటే పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదేంటో కూడా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రొఫైల్ డివిజన్కి విడ్త్ని ఎంత యూజ్ చేసాం? మనం 50 పిక్సెల్స్ అయితే యూజ్ చేసాం. అండ్ టెక్స్ట్ డివిజన్కి 230 పిక్సెల్స్ అయితే యూజ్ చేసాం. సో రెండు కలిపితే మనకి 280 పిక్సెల్స్ అనమాట. అండ్ టాప్కి వెళ్ళినట్లయితే మన ఎంటైర్ లేఅవుట్ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని మనం ఎంత చెప్పాం? 300 పిక్సెల్స్ అనమాట. అంటే 300 కంటే మనకి 280 పిక్సెల్స్ తక్కువ. అండ్ ఇప్పుడు మనం ఈ 50ని ఈ 230ని ఎగ్జాక్ట్గా మనకి 20 మార్జిన్ ఉంది కదా, సో 250కి సెట్ చేసి 300 విడ్త్ని అయితే సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం 300 విడ్త్కి ఈ పర్టికులర్ విడ్త్ని మ్యాచ్ చేసామో అప్పుడు మనకి రెండు వెర్టికల్ లేఅవుట్లకు అయితే వచ్చేసాయి. సో ఇది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అండ్ ఇప్పుడు మనం 250 నుంచి 245కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అడ్జస్ట్ అయింది. సో ఈ విధంగా మనకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మనం గ్రిడ్ అనే లేఅవుట్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మనం గ్రిడ్ని డైరెక్ట్గా ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద ఇంప్లిమెంట్ చేయకుండా స్టార్టింగ్ మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ మనకి గ్రిడ్ అంటే ఏంటి అని ఒక మంచి క్లారిటీ కూడా వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. సో న్యూ ఫైల్ దగ్గరికి వచ్చేసి grid.html అని అనుకుందాం. అండ్ దీంట్లో స్టార్టింగ్ మనం <! డాక్ టైప్, దీంతో పాటు HTML ఇన్సైడ్ మనకి హెడ్ ఉండాలి, హెడ్ కింద మనకి బాడీ కూడా ఉండాలి. అండ్ బాడీలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫస్ట్ ఒక డివిజన్ యూజ్ చేద్దాం, దీని కింద మనం ఇంకో డివిజన్ కూడా యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ డివిజన్లో div1 అని చెప్దాం, దీంట్లో మనం div2 అని చెప్దాం అనమాట. అండ్ సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం లైవ్ కూడా చేయాలి కాబట్టి గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. వీటిని grid.html మీద క్లిక్ చేస్తే మనకి మన పర్టికులర్ ఎలిమెంట్స్ అయితే మన వెబ్సైట్లో అయితే యాడ్ అయ్యాయి. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కొత్త రకంగా ఇంకో CSSని కూడా నేర్చుకోబోతున్నాం అనమాట. సో ప్రీవియస్ లెసన్స్లో మనం ఏం చేసాం? స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి దాంట్లో ఎలా పెట్టాలని నేర్చుకున్నాం. దాంతోపాటు కొత్త ఫైల్ని క్రియేట్ చేసి CSS కోసం దాన్ని మన HTMLలోకి ఎలా లోడ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో స్టైల్ అయితే నేర్చుకోబోతున్నాం. సో డివిజన్లో మనం డైరెక్ట్గా దీంట్లో మనం ఏవేవైతే స్టైల్స్ని పెట్టాలనుకుంటున్నామో వాటిని అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని సో లైట్ బ్లూలో పెడదాం అండ్ సేవ్ చేద్దాం. సో మనకి ఎంటైర్ బ్లాక్ని అయితే ఆక్యుపై చేసుకుంది. అండ్ బాటంలో ఉండే ఈ పర్టికులర్ డివిజన్కి కూడా వేరేగా స్టైల్ని ఇచ్చి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం లైట్ పింక్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం రెండు డివిజన్స్ని అయితే యాడ్ చేసాం.
సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని కానీ ఆర్ ట్యాగ్స్ని కానీ టార్గెట్ చేసి దాంట్లో మనం ఈ విధంగా స్టైల్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం స్టైల్ చేసినట్లయితే దీన్ని మనం ఇంటర్నల్ స్టైలింగ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీనికి అర్థం ఏంటి అంటే మనం ఏదైతే స్టైల్స్ని మెన్షన్ చేస్తామో అవి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఆర్ ట్యాగ్కి మాత్రమే చెందుతాయి అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పర్టికులర్ డివిజన్కి మనం డిఫరెంట్ కలర్ని అయితే యూజ్ చేసాం అండ్ ఆ కలర్ మనకి ఈ పర్టికులర్ డివిజన్కి మాత్రమే యాడ్ అయింది. అండ్ బాటంలో కూడా చూడొచ్చు ఈ కలర్ మనకి ఈ డివిజన్కి మాత్రమే యాడ్ అయింది. అండ్ దీన్ని మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తామంటే నో, ప్రెజెంట్ మనం ఓన్లీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మాత్రమే యూజ్ చేసాం. ఎందుకంటే ఈ విధంగా యూజ్ చేసినట్లయితే కోడ్ ఫార్మాట్ మనకి క్లీన్గా అయితే ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం మళ్ళీ వీటిని మాడిఫై చేయాలనుకుంటే మనకు మళ్ళీ మెస్సీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ 2 డివిజన్స్ని గ్రిడ్లో కూడా చేంజ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం బాడీలో కూడా స్టైల్ యాట్రిబ్యూట్ని మెన్షన్ చేసి ఇప్పుడు మనం గ్రిడ్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డిస్ప్లే గ్రిడ్ అని మెన్షన్ చేయాలన్నమాట. సో మనకి ఎటువంటి చేంజెస్ అయితే గ్రిడ్ అని మెన్షన్ చేసిన వెంటనే అవ్వవు. సో మనం ఇంకో యాట్రిబ్యూట్ కూడా యూజ్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ 2 డివిజన్స్ని ఇప్పుడు మనం 1/2 గ్రిడ్లోకి అయితే చేంజ్ చేద్దాం. అంటే 1 రో ఉంటుంది, 2 కాలమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇప్పుడు మనం గ్రిడ్ పక్కన సెమీకోలన్ యాడ్ చేసి ఇక్కడ మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని, సో ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది. సో మనం గ్రిడ్ని కాలమ్స్లోకి అయితే చేంజ్ చేయబోతున్నాం. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. సో గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో ఇప్పుడు మనం ఈ 2 డివిజన్స్ని 2 కాలమ్స్లోకి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ వీటి విడ్త్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో కాలమ్స్ పక్కన ఇప్పుడు మనం ఒక 100 px అండ్ 100 px అని చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మన 2 డివిజన్స్ మనకి కాలమ్స్లోకి అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. సో ఈ విధంగా మనకి కాలమ్స్లోకి ఎలా చేంజ్ అయిపోయి, ఎందుకంటే డివిజన్స్ అనేవి బ్లాక్ ఎలిమెంట్స్ కదా. సో వీటిని మనం ఇన్లైన్ బ్లాక్ చేయకుండా గ్రిడ్ యూజ్ చేస్తే ఎలా చేంజ్ అయ్యాయి అని. సో గ్రిడ్లో ఉండే మ్యాజిక్ అదనమాట. సో మనం ఎన్నైతే కాలమ్స్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో సింపుల్గా మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దాంట్లో మనం ఎంత స్పేస్ని అయితే అవి తీసుకోవాలనుకుంటున్నామో వాటిని మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో మనం ఫస్ట్ డివిజన్కి 100 px ఇచ్చాం, సెకండ్ డివిజన్కి కూడా మనం 100 px అయితే ఇచ్చాం. సో రెండు మనకి 100 px విడ్త్ని అయితే ఆక్యుపై చేసుకున్నాయి. అండ్ దీంతో పాటు మనం ప్రీవియస్గా చూసినట్లయితే ఈ రెండు మనకి హారిజంటల్గా అయితే ప్రాపర్గా అలైన్ అయితే లేవు. సో మనం ఇది కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ div2 ఉంది కదా, div2 పక్కన ఇప్పుడు మనం ఏదో ఒకటి టెక్స్ట్ చెప్దాం. సో ఇప్పుడు మనకి పక్కన వచ్చింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసి p ట్యాగ్ అయితే యూజ్ చేద్దాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇప్పుడు మనం టెక్స్ట్ని పెడదాం. సో p ట్యాగ్ అనేది కూడా మనకి బ్లాక్ ఎలిమెంట్, ఇది కూడా మర్చిపోకండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో రెండు మనకి హారిజంటల్గా ఎంత ప్రాపర్గా అలైన్ అయ్యాయో కూడా చూడండి. సో ఇప్పుడు మనకి గ్రిడ్ అంటే ఏంటి అని ప్రాపర్గా అయితే అర్థమైంది. సో మనం హారిజంటల్ అలైన్మెంట్ చేసేటప్పుడు మనకి గ్రిడ్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఎన్ని రోస్ కావాలో మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఆర్ మనం ఎన్ని కాలమ్స్ కావాలో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ని కూడా చూసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ని పెర్ఫామ్ చేసే ముందు ఈ 2 డివిజన్స్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కట్ చేసేసి బాడీలో మనం స్టార్టింగ్ ఒక డివిజన్ని క్రియేట్ చేసి ఈ డివిజన్లో మనం వీటి రెండింటిని పేస్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి స్టైల్స్ అయితే మళ్ళీ ప్రీవియస్కి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం బాడీకి ఏదైతే స్టైల్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి దీన్ని మనం ఈ బాటంలో క్రియేట్ చేసిన డివిజన్లో పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. అండ్ బాటంలో ఏదైతే ఈ పర్టికులర్ డివిజన్స్ని క్రియేట్ చేసామో ఈ ఒక్క డివిజన్లోనే మనకి ఆ పర్టికులర్ గ్రిడ్ స్టైలింగ్ మొత్తం యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మన సెకండ్ ఎగ్జాంపుల్ పెర్ఫామ్ చేయడానికి ఈ పర్టికులర్ డివిజన్ ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం అండ్ బాటంలో మనం పేస్ట్ చేద్దాం. సో మనకి సెకండ్ గ్రిడ్ కూడా యాడ్ అయింది. సో ఇది కూడా మనకి 1/2లో అయితే ఉంది. సో పారాగ్రాఫ్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో టాప్ మనకు కొంచెం మార్జిన్ అయితే కావాలి కాబట్టి ఈ పర్టికులర్ డివిజన్కి ఇప్పుడు మనం మార్జిన్ టాప్ని యాడ్ చేసామంటే ఈ రెండింటికి మనకి గ్యాప్ అయితే వస్తుంది అనమాట. సో ఎండింగ్లో ఇప్పుడు మనం సెమీకోలన్ యాడ్ చేసి మార్జిన్ టాప్ని ఒక 50 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి గ్యాప్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ పెర్ఫామ్ చేస్తున్నాం కదా, దాంట్లో మనం ఇంకో బాక్స్ని అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం మనం ఈ ఫస్ట్ డివిజన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని బాటంలో పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ డివిజన్ని ఇంకా మనం కాలంలో అయితే పెట్టలేదు. అండ్ దీనికి మనం విడ్త్ని కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. సో స్టార్టింగ్ ఏదైతే విడ్త్ ఉందో అది మాత్రమే ఆక్యుపై చేసుకుంది. సో దీన్ని ఇప్పుడు మనం కాలంలో పెట్టాలి కాబట్టి
సింపుల్గా ఇప్పుడు మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో ఇంకో కాలమ్ని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. సో దాన్ని మనం ఒక 200 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఓన్లీ ఈ పర్టికులర్ ప్రాపర్టీలో మనం విడ్త్ని యాడ్ చేసిన వెంటనే మనకి బాటంలో ఉండే ఈ పర్టికులర్ డివిజన్ మనకి కాలంలోకి చేంజ్ అయిపోయి ఆ పర్టికులర్ విడ్త్ని అయితే ఆక్యుపై చేసుకుంది. అండ్ ఈ విధంగా మనం గ్రిడ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మనకి ఎంతైతే కావాలనుకుంటామో అంత స్పేస్ని మనం మన డివిజన్స్కి అయితే నచ్చినట్లు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం లోన్ ఉండే కంటెంట్ని కూడా చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ది మనకి 100 px, సెకండ్ది కూడా మనకి 100 px, అండ్ థర్డ్ది మనకి 200 px. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా పెర్ఫామ్ చేద్దాం. అదేంటంటే ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీని బాటంలో పేస్ట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్లో ఉంది కదా ఈ పర్టికులర్ డివిజన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ ఉంది కదా ఈ పర్టికులర్ 100 pxని అలానే ఉంచేద్దాం. కానీ రైట్ సైడ్ ఉండే ఈ పర్టికులర్ డివిజన్ మనం ఎంటైర్ స్పేస్ని ఆక్యుపై చేసుకునేటట్లయితే చేయాలన్నమాట. సో దానికోసం మనకి ప్రజెంట్ 2 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉంచాలి. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం సెకండ్ వాల్యూని 1 FRలో అయితే పెడదాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ 1 FR అంటే ఏంటి అంటే FR అంటే ఫ్రీ స్పేస్ అనమాట. సో మిగిలింది మనకి ఎంతైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని మనం సెకండ్ డివిజన్కి ఇచ్చేసాం అనమాట. సో ఫస్ట్ డివిజన్కి మనం ఎంత చెప్పాం 100 px అయితే చెప్పాం. సో ఇది మనకి ఫిక్స్డ్ కాబట్టి ఓన్లీ 100 px మాత్రమే తీసుకుంది. అండ్ సెకండ్ డివిజన్కి మనం ఏం చెప్పాం 1 FR అని చెప్పాం అనమాట. అంటే ఫ్రీగా ఎంత స్పేస్ అయితే ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని నువ్వు తీసుకో అని చెప్పాం. సో ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం దీన్ని చూడండి, మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకి అంతవరకు అయితే ఈజీగా ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో ఫ్రీగా ఉండే స్పేస్ మొత్తమే తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం 1 FRని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం లాస్ట్గా ఇంకో ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ డివిజన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ మీరు మర్చిపోకూడదు, మనం ఎప్పుడైతే గ్రిడ్ని యూజ్ చేస్తున్నామో ఆ గ్రిడ్లో మనం పెట్టాల్సుకున్న డివిజన్స్ని మనం మధ్యలో పెట్టుకొని టాప్లో మనం ఇంకో డివిజన్ కూడా యూజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ డివిజన్ మనం చెప్పాలన్నమాట. సో లాన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాకు నచ్చినట్లు నేను సెట్ చేసుకుంటా అని స్టార్టింగ్ గ్రిడ్ని మెన్షన్ చేయాలి. తర్వాత గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ని మెన్షన్ చేసి దీనిలో మనం నచ్చినట్లయితే బిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని రిపీట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని బాటంలో పేస్ట్ చేద్దాం. అండ్ దాంతోపాటు దీన్ని మనం 1 FRకి చేంజ్ చేయాలి. సో 1 FR చేసాం కాబట్టి 1 FR. అండ్ బాటంలో కూడా ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకున్నాం కాబట్టి సెకండ్ డివిజన్ మనం 1 FRలోకి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాటంలో ఇంకో డివిజన్ అయితే యాడ్ చేసాం కదా ఈ పర్టికులర్ది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకో వాల్యూని ఇద్దాం. అదేంటి అంటే 2 FR అనమాట. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఫస్ట్ దీన్ని మనం చేంజ్ చేసేద్దాం, 2 FRలో పెడదాం. అండ్ ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, స్టార్టింగ్ది మనం 100 px చెప్పాం కాబట్టి ఫిక్స్డ్ కాబట్టి ఆక్యుపై చేసుకుంది. అండ్ సెకండ్ది మనం 1 FR చెప్పాం కాబట్టి ఇదేం చేస్తుందంటే రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో 1/3 స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 1000 px అయితే ఉందని అనుకుందాం. 1000లో మనం 100 pxని ఫస్ట్ డివిజన్కి అయితే ఇచ్చేసాం. రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, రిమైనింగ్ మనకి 900 px అయితే ఉంటుంది. సో 900 pxని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే 1 పార్ట్ మనకి దీనికి యాడ్ అవుతుంది, మిగిలిన 2 పార్ట్స్ మనకి ఈ పర్టికులర్ డివిజన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే దీనికి మనం 2 FR చెప్పాం కాబట్టి. ఒకవేళ మనం దీనికి కూడా 2 FR చెప్పామంటే రెండు మనకి హాఫ్ హాఫ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇది మనకి 2 పార్ట్స్ తీసుకుంటుంది, ఇది కూడా మనకి 2 పార్ట్స్ అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం గ్రిడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిని మనం ఎందుకు నేర్చుకుంటున్నామని మనకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో వీటిని మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే గ్రిడ్ని మనం ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చని మనకు ఒక ఐడియా కూడా రావాలి. దాంతోపాటు మన ఫైనల్ వెబ్సైట్ని చూసినట్లయితే దీంట్లో మనం కిందన హారిజంటల్ లేఅవుట్ని క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ప్రొఫైల్ పిక్చర్ని పెట్టి రైట్ సైడ్ మనం ఎంతైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ని మనం ఈ టెక్స్ట్ కంటెంట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో కూడా మనం అదే చేసాం. సో 100 pxని మనం ప్రొఫైల్ అనుకుంటే రైట్ సైడ్ ఉండే ఫ్రీ స్పేస్ మొత్తం మనకి టెక్స్ట్ కంటెంట్ అనమాట. సో ఈ విధంగా మనం గ్రిడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఫైనల్గా మనం లాస్ట్ ఎగ్జాంపుల్ని చూసి మన దీంట్లోకి మనం గ్రిడ్ని కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలనేది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ కూడా చేద్దాం. సో సింపుల్గా మన దీంట్లోకి వచ్చేసి
దీన్ని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కాపీ చేసుకుందాం అండ్ కిందన మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఉంది. సో మన వెబ్సైట్లో చూసినట్లయితే సో ఫస్ట్ డివిజన్ మనకి ఒక స్పేస్ని ఆక్యుపై చేసుకోండి అండ్ ఇదే స్పేస్ని మనకి మిగిలిన డివిజన్స్ కూడా ఆక్యుపై చేసుకున్నాయి. సో మనం బాటమ్ వరకు చూడొచ్చు. సో ఈ పర్టికులర్ దీన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేద్దాం. సో మన దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం 100 ఉంది కాబట్టి సో దీన్ని మనం ఒక 150కి చేంజ్ చేద్దాం. సో 150 వద్దనే ఒక 200 చెప్దాం. అండ్ దాంతోపాటు బాటమ్ది కూడా మనం 200 pxలో పెడదాం అండ్ దీని కిందది కూడా మనం 200 pxలో పెడదాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ టాప్లో కూడా ఇప్పుడు మనం వీటిని కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ డివిజన్ని 200 px, సెకండ్ డివిజన్ని 200 px, థర్డ్ డివిజన్ కూడా 200 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం ఎంతైతే విత్తినిచ్చామో అవి మాత్రమే ఈ పర్టికులర్ డివిజన్స్ అయితే తీసుకున్నాయి. కానీ మన వెబ్సైట్లో చూసినట్లయితే ఈ మూడు మనకి ఎండింగ్ వరకు ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇప్పుడు మనం ఈ 200 pxని ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ మనం ఎలా యూజ్ చేయకుండా డైరెక్ట్గా 1fr 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 అని చెప్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఫిక్స్డ్ విడ్త్ని ఇచ్చామంటే మనకి అంత మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. కానీ ఒక రోలో మనకి ఈక్వల్గా 3 డివిజన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఈ విధంగా మనం 3 1frs అయితే ఈ 3 డివిజన్స్కి ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం లోన ఈ పర్టికులర్ కంటెంట్ని div 1 అని అనుకుందాం. సో దీన్ని రిమూవ్ చేసేసి సో div 2 అనుకుందాం అండ్ దాంతోపాటు మనం div 3 అని చెప్పి సేవ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనకి దీనికి కొంత హైట్ కూడా ఉంది. సో దీన్ని మనం చూడొచ్చు. సో విడ్త్ని అయితే మనం 1fr చెప్పాం కదా. సో హైట్ని కూడా మనం ఆ విధంగా కొంచెం అజ్యూమ్ చేసుకొని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం వీటికి హైట్ కూడా ఇవ్వాలి కాబట్టి సో ఈచ్ డివిజన్కి హైట్ ఇవ్వాలి కాబట్టి దీంట్లో మనం సెమీకోలన్ ఎండ్ చేసి హైట్ని మనం ఒక 200 px యాడ్ చేద్దాం. సో బాక్స్లో ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని మిగిలిన వీటికి పేస్ట్ చేయొచ్చు. సో సింపుల్గా కాపీ ఇట్ అండ్ దీనికి కూడా సెమీకోలన్ యాడ్ చేసి పేస్ట్ చేద్దాం అండ్ దీనికి కూడా సెమీకోలన్ యాడ్ చేసి పేస్ట్ చేద్దాం. సో మూడింటికి ఇప్పుడు మనం హైట్ని కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా బాగా వీటి మధ్య మనకి గ్యాప్ కూడా ఉంది. సో ఈ గ్యాప్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఆ గ్యాప్ని మనం ప్రొవైడ్ చేయడానికి మనకి గ్రిడ్లో ఇంకో పర్టికులర్ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. సో ఆ ప్రాపర్టీ కూడా మనకి పేరు తెలిస్తే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అదేంటంటే కాలమ్ గ్యాప్ అనమాట. సో కాలమ్ గ్యాప్లోనే మనం ఏం చేస్తున్నామని అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాం? మనం గ్యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా కాలమ్స్కి. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 20 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా కాలంలో గ్యాప్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ దీంతో పాటు బాటంలో మనం చూసినట్లయితే మనకి మల్టిపుల్ డివిజన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇదొక బాక్స్, ఈ రోలో మనకి 3 బాక్సెస్ ఉన్న తర్వాత కిందన మనకి మళ్ళీ 3 బాక్సెస్ అయితే రిపీట్ అయ్యాయి. సో దీన్ని మనం ఎలా యాడ్ చేయాలంటే ఈ పర్టికులర్ డివిజన్స్ ఉన్నాయి కదా. సో కింద 2 మనం కాపీ చేసుకుందాం స్టార్టింగ్. సో మనకి ఆల్టర్నేటివ్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం ఈ పర్టికులర్ పింక్ కలర్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఎండింగ్లో పేస్ట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే గ్రిడ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది డైరెక్ట్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 2/3 గ్రిడ్ని అయితే అచీవ్ చేసాం. సో ఎలా అచీవ్ చేసాం? సో స్టార్టింగ్ మనం ఒక డివిజన్ అయితే క్రియేట్ చేసాం అండ్ ఈ పర్టికులర్ డివిజన్లో మనకి మల్టిపుల్ డివిజన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మనకి గ్రిడ్లో ఉండే బ్లాక్స్ అని అనుకుందాం. అండ్ మనం ఏం చేసాం? మెయిన్ గ్రిడ్ని సింపుల్గా మనం డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి గ్రిడ్ అని అయితే చెప్పాం. అండ్ దీంట్లో మనకి ఏవేవైతే డివిజన్స్ ఉన్నాయో అంటే బ్లాక్స్ ఉన్నాయో వాటిని మనం కాలమ్స్గా అయితే సెట్ చేయాలనుకున్నాం. సో సెట్ చేయడానికి మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ఈ పర్టికులర్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఎన్నైతే కాలంలో పెట్టాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ మనం సింపుల్గా మెన్షన్ చేసాం. లైక్ ఏమని, నాకు ఒక కాలంలో 3 బ్లాక్స్ అయితే ఉండాలి. సో ఇవి మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కూడా అవ్వాలి కాబట్టి 1fr 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 అని మెన్షన్ చేసాం. సో మనకి ఫస్ట్ 3 బ్లాక్స్ని ఇక్కడ నుంచి తీసుకొని వీటిని మనకి కాలంలో అయితే అరేంజ్ చేసింది. అండ్ దాని తర్వాత మనకి ఇంకా ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ బ్లాక్స్ వాటన్నిటిని కూడా మనకి ఈ పర్టికులర్ రోలో అంటే కాలంలో మనకి ఒక్కొక్క దీనిగా అయితే అరేంజ్ చేసింది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే గ్రిడ్ వర్క్ అవుతుంది. అండ్ దీంతో పాటు మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ 3 కింద మనకి గ్యాప్ కూడా ఉంది. సో మనకి బాటంలో ఉండే 3కి టాప్లో ఉండే 3కి కూడా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ను కూడా మనం యాడ్ చేయాలి కాబట్టి ఆ గ్యాప్ కోసం మనకి ఇంకో ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. సేమ్ కాలం గ్యాప్ లానే ఇప్పుడు మనం రో గ్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి గ్యాప్ కూడా యాడ్ చేయొచ్చు. ఎలా? రో వైజ్గా.
సో దీన్ని మనం ఒక 40px చెప్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి రో గ్యాప్ వచ్చింది, కాలమ్ గ్యాప్ కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం గ్రిడ్తో అయితే స్టైల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ప్రాపర్గా అర్థం కూడా అయింది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మనం మన వెబ్సైట్లో ఉండే కంటెంట్కి దీంట్లో ఉండే కంటెంట్ కూడా ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. సో సింపుల్గా youtube.htmlలోకి వెళ్ళిపోదాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ప్రొఫైల్ డివిజన్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ మనకి టెక్స్ట్ కంటెంట్ డివిజన్ అయితే ఉంది. సో వీటి రెండింటి పైన మనకు ఇంకో డివిజన్ కూడా కావాలి కాబట్టి సో ఆ పర్టికులర్ డివిజన్ మనకి ప్రో టెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు మనం టాప్లో ప్రో టెక్స్ట్ని అయితే టార్గెట్ చేయాలి. సో ప్రొఫైల్ పైన ఇప్పుడు మనం డాట్ ప్రో టెక్స్ట్ డివిజన్ని టార్గెట్ చేసి దీనిలో మనం డిస్ప్లేని గ్రిడ్లో పెడదాం. అండ్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే వచ్చేసాయి. అండ్ ఈ రెండింటిని ఇప్పుడు మనం కాలంలో పెట్టడానికి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి ఫస్ట్ దీన్ని మనం 50px చెప్తున్నాం కాబట్టి 50px, అండ్ సెకండ్ దీన్ని మనం రిమైనింగ్ స్పేస్ మొత్తం ఎంతైతే ఉంటుందో అది నువ్వు ఆక్యుపై చేసుకొని చెప్పాలి. సో దానికోసం మనం 1fr యూజ్ చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు మనకి హారిజెంటల్లీ అంటే కాలం వైజ్గా అయితే నీట్గా అడ్జస్ట్ కూడా అయ్యాయి, మనకి ఎటువంటి గ్యాప్ కూడా మధ్యలో వదలకుండా. అండ్ ఇప్పుడు మనం కాలం గ్యాప్ని యాడ్ చేయడానికి కాలం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 10px చెప్దాం. అండ్ మనకి కాలం గ్యాప్ కూడా యాడ్ అయింది. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనకి ఇన్లైన్ బ్లాక్స్తో అయితే పని లేదనమాట. సో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు అండ్ విత్ని కూడా రిమూవ్ చేసేయచ్చు, ఆర్ ఈవెన్ మనం ఈ డివిజన్ మొత్తాన్ని లేపేయచ్చు అనమాట. ఎందుకంటే వెర్టికల్గా కూడా మనం మళ్ళీ అలైన్ చేయాల్సిన అవసరం లేదు. సో రిమూవ్ చేసి సేవ్ చేసినా సరే మనకి అలానే ఉంటుంది. అండ్ ఈ ప్రొఫైల్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ దాంతోపాటు మనం ఈ విత్ని అయితే ఇలానే ఉంచాలి, ఎందుకంటే మనం ఏదైతే ఇక్కడ 50pxని యూజ్ చేసామో ఆ పర్టికులర్ 50px విత్ని మనం ఈ పర్టికులర్ ప్రో అంటే ఇమేజ్ అనమాట, మనకి ఆ ఇమేజ్ అయితే ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం పైకి ఎత్తినట్లయితే దీంట్లో కూడా మనం ఇన్లైన్ అయితే యూజ్ చేసాం. సో వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా రిమూవ్ చేసేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంత ప్రాపర్గా ఉంది. సో సింపుల్గా ఈ విధంగా మనం గ్రిడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం ప్రాక్టీస్ చేసిన దీంట్లో మనం 6ని అయితే ఈ విధంగా అరేంజ్ చేసాం. అండ్ దీన్ని కూడా మనం యాడ్ చేయాలి కదా. సో దానికోసం మనం మన వెబ్సైట్లోకి వచ్చేసి టాప్కి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి బాక్స్ డివిజన్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకొని బాటంలో మళ్ళీ పేస్ట్ చేద్దాం. సో మనకి 4 వచ్చాయి. అండ్ దాంతోపాటు మళ్ళీ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి 6 అయితే వచ్చాయి. అండ్ దీంతోపాటు మనం ఒక రోలో ఎన్ని పెట్టాం, సో మనం ఒక రోలో అయితే 3 డివిజన్స్ని పెట్టాం. సో దీన్ని కూడా మనం అచీవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఉంది. సో మనం బాడీకి అయితే యాడ్ చేయలేం. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మనకు నచ్చినట్లు మనం అరేంజ్ చేయాలంటే వీటన్నిటిని మనం ఇంకో డివిజన్లో అయితే పెట్టాలి. సో మన దీంట్లో మనం చూడొచ్చు. సో ఈ డివిజన్స్ అన్నిటిని మనం గ్రిడ్లోకి కన్వర్ట్ చేయడానికి స్టార్టింగ్ మనం ఒక మెయిన్ డివిజన్ కూడా క్రియేట్ చేసాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఒక మెయిన్ డివిజన్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇన్పుట్ కింద ఇప్పుడు మనం ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ డివిజన్లో ఇప్పుడు మనం వీటన్నిటిని అయితే కట్ చేసి పేస్ట్ చేద్దాం. సో బాటమ్ వరకు వెళ్ళిపోయి ఈ డివిజన్ వరకు కట్ చేసేసి ఇప్పుడు మనం ఈ డివిజన్లో అయితే వాటిని పేస్ట్ చేద్దాం. అండ్ మనకి ఎటువంటి చేంజ్ లేదు. సో టాప్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. సో మనకి డివిజన్ అయితే ఇక్కడ ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసి దీన్ని మనం సింపుల్గా గ్రిడ్ అని అనుకుందాం. సో మనకి అర్థం కూడా అవుతుంది. సో ఫుల్ టాప్లోకి వెళ్ళిపోదాం. సో బాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి డాట్ గ్రిడ్ని యూజ్ చేసి దీంట్లో మనం స్టార్టింగ్ డిస్ప్లేని గ్రిడ్లో పెట్టాలి. సో ఓకే, దీంతోపాటు ఇప్పుడు మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఒక రోలో 3ని సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1fr 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 అనమాట. సో ఇప్పుడు మనకి ఒక రోలోకి అయితే 3 వచ్చాయి అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి ఒక రోలో అయితే 3 ప్రాపర్గా అయితే అడ్జస్ట్ అయ్యాయి. అండ్ దీంతోపాటు మనం ఇక్కడ రో గ్యాప్ కూడా యాడ్ చేయాలి కాబట్టి రో గ్యాప్ని యాడ్ చేయడానికి మనం స్టార్టింగ్ మనం రో గ్యాప్ని మెన్షన్ చేసి 40px అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కాలమ్ గ్యాప్ని కూడా యాడ్ చేయడానికి సో బాక్స్ నుంచి ఈ మార్జిన్ రైట్ ప్రాపర్టీని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ ఇట్. అండ్ దీంతోపాటు ఇప్పుడు మనం దీంట్లో కాలమ్ గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 10px అయితే చెప్దాం. సో 10 తక్కువగా ఉంది కాబట్టి ఒక 15కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కాలమ్ గ్యాప్ని యాడ్ చేసాం అండ్ రో గ్యాప్ని కూడా యాడ్ చేసాం. అండ్ అంతే సింపుల్గా మనం
వెర్టికల్ లేఅవుట్ని ఆర్ హారిజంటల్ లేఅవుట్ని మనం ఈ గ్రిడ్ ప్రాపర్టీ యూజ్ చేసి అయితే అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, లా నుండే కంటెంట్ని అయితే చేంజ్ చేయాలి. సో కంటెంట్ మనకి ఎలా చేంజ్ చేయాలో తెలుసు. సో ఏం చేస్తాం మనం, సింపుల్గా మన మెయిన్ వెబ్సైట్ ఉంది కదా, సో యూట్యూబ్ క్లోన్ వెబ్సైట్, దీంట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ చేయండి. అండ్ మన ఫోల్డర్స్ ఉన్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు థంబ్నైల్స్, దాంతోపాటు ప్రొఫైల్స్, వీటిని సేవ్ చేసుకొని సింపుల్గా మీరు అక్కడ ఉండే కంటెంట్ అయితే చేంజ్ చేసేయండి. అండ్ నేను దీన్ని అయితే చేంజ్ చేసేస్తున్నా అండ్ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీరు సింపుల్గా వాటిని చేంజ్ చేయండి. అండ్ మీరు మిగిలినవి యాడ్ చేయాలనుకుంటే ఈ బాటంలో ఉండే వాటిని కూడా వీలైతే యాడ్ చేయండి. అండ్ మనకి ఎండింగ్ కల్లా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం గ్రిడ్ గురించి అయితే నేర్చుకున్నాం అండ్ వీటిని మనం ప్రాక్టికల్గా కూడా యూజ్ చేసాం.